25 ఏళ్ల క్రితం వరకు మనిషికి ఏ సందేహం వచ్చినా ఎలాంటి సమస్య ఎదురైనా మన చుట్టూ ఉండేవారి సలహాలు అడిగేవాళ్ళం. కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులు, బంధువులు, స్నేహితులు, సుపరిచితులు ఇలా ఎవరో ఒకరు మన సందేహాలను నివృత్తి చేసేవాళ్ళు. వారి వల్ల కూడా కాకపోతే నిపుణుల అభిప్రాయాలు తీసుకునేవాళ్ళం. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన నాటి నుంచి వారి అవసరం లేకుండా పోయింది. సలహాలు, సందేహాలు, సమస్యలు ఇలా అవసరం ఏదైనా సరే టక్కున గూగుల్ చేస్తోంది ప్రస్తుత సమాజం. అందుకే ఏఐ అందుబాటులోకి వచ్చిన అనతి కాలంలోనే విశేష ఆదరణ పొందింది. జనాలు కూడా సాంకేతికత దినదినాభివృద్ధి చెందుతున్న కొద్దీ దానిని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా భారతీయులు ఏఐ చాట్బాట్ వంటి చాట్జీపీటీ, గ్రోక్, డీప్సీక్ను విరివిగా వినియోగిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. తాజాగా చాట్జీపీటీ వాడకంలో అమెరికాను అధిగమించి భారత్ అగ్రస్థానంలోకి చేరుకుంది. మరి అంతలా ఏఐ చాట్బాట్ వినియోగం పెరగడానికి గల కారణాలు ఏంటి? అందులో ఎక్కువగా ఏం శోధిస్తున్నారు? దీనివల్ల మనిషి ఆలోచన శక్తి తగ్గిపోనుందా అనే విషయాలు ఈ కథనంలో చూద్దాం. సాంకేతికత రూపాంతరం చెందుతున్న కొద్దీ దానిని సద్వినియోగం చేసుకునే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. గడిచిన దశాబ్ద కాలంలో ప్రపంచవ్యాప్తంగా అంతర్జాల వాడకం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రధానంగా కరోనా సమయంలో ఇంటర్నెట్ వాడకం తారాస్థాయికి చేరింది. కొందరు బిజినెస్, స్టార్టప్ ఐడియాల గురించి గూగుల్లో వెతికి వ్యాపారాలు మొదలుపెట్టారు. ఫలితంగా చాట్ జీపీటీ, గ్రోక్, డీప్సీక్ వంటి ఏఐ చాట్బాట్లకు ఆదరణ మరింత పెరిగింది. చిన్నవాటికి సైతం ఏఐ చాట్బాట్లలోనే శోధిస్తున్నారు. అలా కొద్ది కాలంలోనే చాట్బాట్ల వినియోగం ఊహించిన దానికంటే అధికమవుతోంది. అసలు విషయం ఏంటంటే ప్రపంచంలో ఏఐ చాట్బాట్లు వాడుతున్న వారిలో భారతీయులు ఎక్కువగా ఉన్నారని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఏఐ శకం నడుస్తోంది. ప్రపంచంలో భారతీయులే అధికంగా కృత్రిమ మేధాను వినియోగిస్తున్నారు. ప్రముఖ విశ్లేషకురాలు మేరీ మీకర్ ఏఐ ట్రెండ్స్ నివేదిక 2025 ప్రకారం చాట్ జీపీటీ వినియోగంలో అమెరికాను అధిగమించి భారత్ అగ్రస్థానంలోకి చేరుకుంది. మొత్తం ప్రపంచ చాట్ జీపీటీ వినియోగదారుల్లో భారతీయులు 13.5% ఉన్నట్లు వెల్లడైంది. ఏఐ చాట్బాట్ అయిన చాట్ జీపీటీ నెలవారీ క్రియాశీల వినియోగదారుల జాబితాలో ఇండియా అగ్రస్థానంలో నిలిచింది. అప్పటి వరకు మొదటి స్థానంలో ఉన్న అమెరికా వినియోగదారుల సంఖ్య 8.9% పడిపోయింది. ఆ తర్వాత ఇండోనేషియా వాసులు 5.7% ఉన్నారు. బ్రెజిల్ 5.4%, ఈజిప్ట్ 3.9%, మెక్సికో 3.5% వినియోగిస్తున్నారు. పాకిస్తాన్, జర్మనీలు 3% ఉండగా ఫ్రాన్స్ 2.9%, వియత్నాం 2.6% వాటాతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. దీన్ని ఒక టెక్నికల్ రెవల్యూషన్ కింద చూడాలి. ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు ఇప్పుడున్న దీంట్లో అయితే ఏఐ టూల్స్ అయితే వచ్చాయి. చూసుకున్నట్లయితే చాట్ జీపీటీ కానీ లేదంటే ఇలా చాలా వరకు టూల్స్ అయితే మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అయితే దీన్ని చాలా వరకు జనాలు యూజ్ చేయడానికి రీజన్ ఏంటి అంటే క్విక్ ఆన్సర్స్ అనమాట. మనం ఏంటంటే ఏదైనా ఇన్స్టెంట్గా ఆన్సర్స్ మనకు దొరుకుతాయి. ఏదైనా మొత్తం రీసెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా కూడా మనం ఏదైనా చిన్న క్వశ్చన్ అడిగినా సరే ఎంటైర్ ఆన్సర్ ఇస్తుంది. కాబట్టి చాలామంది మన ఇండియన్స్ దీనికి అలవాటు పడ్డారు. 2022 నవంబర్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చిన చాట్ జీపీటీ అనతి కాలంలోనే ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపింది. తొలి 2 ఏళ్లలోనే ఏటా 35,000 కోట్ల సెర్చ్లు నమోదు చేసి రికార్డు సృష్టించింది. అదే గూగుల్ కు ఈ సంఖ్యను చేరుకోవడానికి దాదాపు 11 ఏళ్లు పట్టింది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే చాట్ జీపీటీ పెయిడ్ వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగి 2 కోట్లు దాటింది. ఈ సంఖ్య ఏడాదికి 153% చొప్పున దూసుకెళ్తుండడం గమనార్హం. ఫలితంగా ఓపెన్ ఏఐకి పెద్ద మొత్తం ఆదాయ వనరుగా చాట్ జీపీటీ అవతరించింది. ఏడాదిలోనే ఈ మొత్తం 10 రెట్లు పెరిగింది. చాట్ జీపీటీ ఒక్కటే ఓపెన్ ఏఐ కంపెనీకి ఏటా 31,700 కోట్లకు పైగా ఆదాయాన్ని అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్కువ మంది యూజర్లు మెరుగైన ఫీచర్ల కోసం సబ్స్క్రిప్షన్ తీసుకునేందుకు వెనుకాడటం లేదంటే చాట్ జీపీటీ వినియోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
చాట్జీపీటీ వినియోగంలో మాత్రమే కాదు, చైనా రూపొందించిన డీప్ సీక్ వాడకంలోనూ భారతీయులు దూసుకెళ్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా డీప్ సీక్ వినియోగిస్తున్న వారిలో 6.9%తో మూడో స్థానంలో నిలిచారు. 33.9%తో డ్రాగన్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత 9.2% యూజర్లతో రష్యా రెండో స్థానంలో ఉంది. ఈ గణాంకాలు బట్టి చూస్తే ఏఐ చాట్బాట్లను భారతీయులు ఎంతలా వినియోగిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వినియోగదారులు కేవలం సమాధానాలు కోరడం మాత్రమే కాదు, సమగ్ర సారాంశం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో చాలా కాలం పట్టే సెర్చ్ లెర్నింగ్ ను ప్రస్తుత ఏఐ చాట్బాట్ల ద్వారా కొద్ది రోజుల్లోనే నేర్చుకోవచ్చని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కొన్ని క్లిష్టమైన ప్రశ్నలకు జనరేటివ్ ఏఐ బాగా ఉపయోగపడుతోందని అంటున్నారు. కానీ అన్నిటికీ ఏఐ చాట్బాట్లలో శోధించాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు. కృత్రిమ మేధ ఏఐ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రెవల్యూషన్ అంటాం. కృత్రిమ మేధ విప్లవం. ఈ కృత్రిమ మేధ విప్లవం మనం ఆపగలిగేది కాదు. కానీ దీన్ని ప్రాథమిక స్థాయిలో చిన్న చిన్న విషయాలు తెలుసుకోవడానికి కూడా పుస్తకాలను వదిలిపెట్టి ఏఐని సెర్చ్ చేయటం అనేటువంటిది మానవుల్లో ఉన్న సహజ జిజ్ఞాసని, అంటే న్యాచురల్ ఇంటెలిజెన్స్ అంటాం. ఏదైతే సహజంగా మానవుల్లో ఉన్నటువంటి ఒక ఎంక్వైరీ బేస్డ్ లెర్నింగ్ అంటామో, అంటే ఉత్సాహపూరితమైన జిజ్ఞాసను కలిగించేటువంటి విద్యాశక్తిని ఇది నశింపజేస్తుందండి. చాలామందికి అర్థం కావట్లేదు. అందుకని యూరోప్లో చాలా స్కూల్స్లో చాట్జీపీటీని కానీ ఏఐ బేస్డ్ లెర్నింగ్ అసైన్మెంట్స్ని కానీ కంప్లీట్గా బ్యాన్ చేశారు. టెక్కీలు మాత్రమే చాట్జీపీటీ వంటి చాట్బాట్లను వినియోగించడం లేదని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. ఏఐ ట్రెండ్స్ రిపోర్ట్ ప్రకారం ప్రభుత్వ, ప్రైవేటు, పారిశ్రామిక, వైద్య, విద్య, వ్యవసాయం సహా అనేక రంగాల్లో ఏఐ చాట్బాట్ల వినియోగం క్రమంగా పెరుగుతోంది. అందుకు ప్రధాన కారణం దేశంలో జనాభా ఎక్కువగా ఉండటమే. ఎందుకంటే 140 కోట్లకు పైగా జనాభా కలిగిన భారత్లో దాదాపు 120 కోట్ల మంది మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. అందులో అత్యధికంగా యువతే ఉన్నారు. దాదాపు వారందరికీ ఇంటర్నెట్ అందుబాటులో ఉంది. అంతేగాక ఏఐ చాట్బాట్లు అనేక భాషల్లో అందుబాటులో ఉంది. తెలుగు, హిందీ, మలయాళం, తమిళం వంటి భాషల్లో శోధించే వెసులుబాటు చాట్జీపీటీ కల్పిస్తోంది. అందుకే భారత్లో ఈ సాంకేతికత వినియోగం పెరిగిందని సాంకేతిక నిపుణులు చెబుతున్నారు. కస్టమర్ సర్వీసెస్ నుంచి మొదలుకొని కంటెంట్ క్రియేషన్, భాషా నైపుణ్యం, ఆటోమేషన్ వంటి అనేక విషయాలు తెలుసుకునేందుకు భారతీయులు చాట్జీపీటీ వాడుతున్నట్లు పలు నివేదికల్లో వెల్లడైంది. దాంతోపాటు ఏఐ పట్ల పెరుగుతున్న ఆసక్తి, ఫ్రీలాన్సింగ్, టెక్ ఉద్యోగాలు, ప్రాజెక్టు వర్కుల కోసం యువత అత్యధికంగా చాట్జీపీటీని వినియోగిస్తున్నారు. డెక్స్టైమ్ నివేదిక ప్రకారం 92.2% భారతీయ కార్యాలయాల్లో రోజువారీ కార్యకలాపాల కోసం చాట్జీపీటీని వినియోగించేందుకు అనుమతి ఉన్నట్లు తెలుస్తోంది. అదే అమెరికాలో మాత్రం ఈ చాట్బాట్ వినియోగం 72.2%గా ఉంది. అందుకే చాట్జీపీటీ వాడకంలో భారత్ అమెరికాను దాటేసిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ అత్యాధునిక సాంకేతికతను భారతీయులు విరివిగా వినియోగించడం ద్వారా దేశంలో ఏఐ స్టార్టప్ల సంఖ్య పెరిగే అవకాశముందని చెబుతున్నారు. చాట్జీపీటీ వినియోగం నాలెడ్జ్ పెంచుకోవడం, ఉద్యోగాల నిమిత్తం మాత్రమే వాడడం లేదు. సమాచార సేకరణ, స్టోరీలు రాయడం, పాటలు, కథలు రాసేందుకు చాట్జీపీటీని విరివిగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇవన్నీ కాయిన్ కి ఒకవైపు మాత్రమే. మరోవైపు అనేక డిజిటల్ మోసాలకు చాట్జీపీటీ కారణమయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దాంతోపాటు మనిషి ఆలోచనా శక్తి క్రమంగా మందగించే అవకాశముంది. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ నాయకులు, సైన్యాధికారులు చాట్జీపీటీని అధికంగా వినియోగించడం వల్ల దేశ గోప్యతకు భంగం కలిగే అవకాశం లేకపోలేదు. ఇవన్నీ విదేశీ చాట్బాట్ కావడంతో భవిష్యత్తులో ఆ దేశాలతో ఘర్షణలు ఏర్పడితే భారత్ అన్ని విధాలా నష్టపోతోందనేది సాంకేతిక నిపుణుల వాదన. ఈ నేపథ్యంలోనే చాట్జీపీటీ, డీప్ సీక్ లాంటి ఏఐ టూల్స్ కు దూరంగా ఉండాలని కేంద్ర ఆర్థిక శాఖ గతంలో తన ఉద్యోగులను కోరింది. ఆస్ట్రేలియా, ఇటలీ వంటి దేశాలు కూడా డీప్ సీక్ పై ఇలాంటి ఆంక్షలే విధించాయి. ఏఐని ఒక భూతంగా కాకుండా ఏఐ మనకి ఉపయోగపడే సాధనంగా చూసి దాన్ని ఉపయోగించుకుంటూ మన మేధస్సు కన్నా కొన్ని వందల వేల రెట్ల మేధస్సు ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించుకొని కొత్త వాటిని ఐడెంటిఫై చేయడం, కొత్త వాటిని క్రియేట్ చేయడానికి ఉపయోగించుకోవాలి. ఎస్పెషల్లీ డ్రగ్ డిస్కవరీ, మెడికల్ డొమైన్ అండ్ అనాలిసిస్, బ్రెయిన్ వేవ్ అనాలిసిస్ కావచ్చు, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, ఇవన్నీ కూడా అనలైజ్ చేయడానికి ఉపయోగించుకోవాలి.
ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం ఏఐ మిషన్ అనే పేరుతోటి దాదాపు 6,000 కోట్ల నుంచి 10,000 కోట్ల రూపాయలు రకరకాల స్కీమ్లతోటి స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తుంది. అలాగే ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ మీద భాషిని అనే పేరుతోటి కూడా కొన్ని కొత్త టూల్స్ని తీసుకొచ్చారు. అలాగే భారత్ జీపీటీ ప్రస్తుతానికైతే మనం వెనకబడి ఉన్నప్పటికీ కూడా దీని మీదుగా రీసెర్చ్ అయితే జరుగుతూనే ఉంది. కృత్రిమ మేధా విభాగంలో ఇప్పటికే విపరీతమైన పోటీ నెలకొంది. ఇప్పటికే ఓపెన్ ఏఐకి చెందిన చాట్ జీపీటీని విరివిగా వినియోగిస్తున్నారు. చైనాకు చెందిన డీప్ సీక్ ఒక్కసారిగా మార్కెట్లోకి దూసుకొచ్చి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. మరోవైపు ఎలాన్ మస్క్ కు చెందిన గ్రోక్ కూడా తన ఏఐ సేవల్ని మెరుగుపరుస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ కూడా ఏఐ చాట్బాట్ రూపొందించాల్సిన అవసరముంది. అయితే సొంత ఏఐ చాట్బాట్ తీసుకురావడమే లక్ష్యంగా భారత్ జీపీటీ కోరోవర్ ఏఐని అభివృద్ధి చేసింది. ఇది చాట్ జీపీటీ, గ్రోక్, డీప్ సీక్ వంటి వాటితో పోలిస్తే ప్రాథమిక దశలోనే ఉంది. దీనిని మరింత అభివృద్ధి చేసేందుకు సాంకేతిక నిపుణులు కృషి చేస్తున్నారు. ఇది 12 భారతీయ భాషల్లో అందుబాటులో ఉంది. డిజిటల్ ఇండియాలో భాగంగా దీనిని రూపకల్పన చేశారు. భారత్ జీపీటీని పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తే భారత సాంకేతిక రంగంలోనూ పురోగమించే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.